ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. మకర రాశి మకర లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 3వ ఇంట్లో ఉన్నాడు. తద్మూలకంగా మీకు మంచి జరుగుతుంది. చాలా వరకు మీరు అనుకున్నటువంటి విషయాలు చాలా వరకు బాగా జరుగుతాయి. వివాహం లాంటివి ఏమైనా ఉంటే సెట్ అవుతాయి. అలాగే జీవిత భాగస్వామి లైఫ్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అన్నీ కలిసి రావటం కూడా మీకు రుజువర్తనతో చూడగలుగుతారు. మీకు శని భగవంతుడు వచ్చేసి మీ రాశిధిపతి 2వ ఇంటి తృతీయంలో ఉన్నాడు. కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే కొలిక్కి వస్తాయి. కాకపోతే రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం దుర్గా ఆరాధన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వారికి బృహస్పతి వచ్చేసి మీకు మార్చి వరకు కూడాను ఈ యొక్క ఫెబ్రవరి నుంచి తీసుకుంటే 2026 మిథున రాశిలో వక్రించి ఉన్నారు. వక్రత్యాగం మార్చి 12, 2026లో మిథున రాశిలో వక్రత్యాగం జరిగి ఉంటారు. అక్కడి నుంచి కర్కాటకంలోకి వచ్చేసిన తర్వాత ఈయన డిసెంబర్ నెలలో మళ్ళా కర్కాటకం నుండి సింహరాశిలోకి డిసెంబర్ 11, 2026న సింహరాశిలోకి వచ్చి తదుపరి మరలా అయిన ఏప్రిల్ 13, 2023 కర్కాటక రాశిలోకి వెళ్తారు. అక్కడ సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశిలోనే ఉంటారు. ఈ 3 రాశులలో గురువు మారడం అన్నది ప్రతి ఒక్కరికి కూడాను ఇబ్బందిని కలిగించే వ్యవహారం. ఎందుకంటే మెయిన్ మకర రాశి వారికి తీసుకున్నట్లయితే వ్యయాధిపతి తృతీయాధిపతి, మిథునం అంటే మీకు 6వ ఇల్లు. ఇక్కడ 6లో బృహస్పతి యోగించేది లేదు. తర్వాత ఈయన సప్తమంలోకి వస్తాడు, వక్రించి వస్తాడు. అప్పుడు సప్తమంలో వక్రించి రావడం అన్నది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సింహంలోకి వచ్చాక షష్టాష్టకం పడతారు. మకర రాశి వారికి శని భగవంతుడు మీకు యొక్క గురు ఇంట్లో ఉంటాడు మీనరాశిలో. శని మాత్రం అక్కడి నుండి మీ రాశిని అది వ్యయస్థానమైనటువంటి మీ రాశిని చూస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కోపం అధికంగా ఉంటుంది మకర రాశి వారికి. రాహు ప్రేరితంగా ఉంటాడు కాబట్టి ప్రయాణాలలో రక్తపాతాలు జరిగే అవకాశం ఉంది. కలహాలలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. చాలా వరకు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయడం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేయడం ఇప్పుడు ఇబ్బంది కలిగించే విషయంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడాను మీరు ఈ బృహస్పతి యొక్క బలాన్నే పెంచుకోండి. దైవ దర్శనాలు చేసుకోండి. వివాహాది కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు 1-2 సార్లు జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. 6వ ఇంట్లో శత్రు రుణ రోగ స్థానం. దీనికి కూడా కొంచెం రుణాలు ఏదో అవసరార్థం కాకుండా మరీ తప్పదు అన్నప్పుడే రుణాన్ని చేయండి. లేకుంటే మీకు అధిక భారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడి వాళ్ళ ఆరోగ్యం విషయం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. టెక్నాలజీ రంగాలలో ఉండేవారికి కూడా మకర రాశి వారికి ఇబ్బందిగా ఉంది. శుక్రుడు మీకు దశమాధిపతి అయినప్పటికీ కూడాను 3లో ఉన్నాడు కాబట్టి ఈ ప్రజెంట్ గోచారంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు ఈ సంవత్సరం మొత్తం డిసెంబర్ 5 వరకు కూడాను సింహంలో ఉంటారు. మీకు అష్టమ స్థానంలో ఉంటారు. ఇక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. దైవభక్తి మీరు ఏదైతే పెంచాలి, తీర్థయాత్రలు చేయాలనుకుంటారో అది చేయలేకపోతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోతుంది. రాజ్యాలు ఏరియాల వారైనా రాజులైనా సామంతులైనా పలుకుబడిపోతుంది. ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది. సైన్యాధిపతి అయినటువంటి ఈ సంవత్సరానికి చంద్రుడు సైలెంట్గానే మూవ్ ఆన్ అవుతారు. రాజుల మాట వినరు. బృహస్పతి రాజు గురువు అయినప్పుడు ఆ గురువు ఎంతవరకు సూక్ష్మంగా వెళ్ళాలనుకుంటారే తప్ప కుజుడు రవి రాజు అయినట్లు రఫ్గా బిహేవ్ చేయమని ఎట్లాంటి ఆర్డర్స్ వేయరు. కాబట్టి ఈ విధంగా ఈ స్థానాలలో మీ గోచారం ఈ విధంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని శాంతులు చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. స్వస్తి.